హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ హంగామా. పక్కా కొలతలతో ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇలా చేస్తే ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా బాండి పెట్టి ఒక పావు లీటర్ పల్లి నూనె వేసి ఉసిరికాయల్ని 2 బ్యాచెస్ లా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడి కోసం 1/2 kg ఉసిరికాయలని తీసుకున్నాను. మీరు 1 kg ఉసిరికాయలతో పచ్చడి చేసుకుంటే నేను చెప్పిన కొలతలన్నీ డబుల్ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది. ఉసిరికాయల్ని ముందుగా శుభ్రంగా కడిగి క్లాత్ తో తుడిచి ఉంచుకోండి. నేను ఈ పచ్చడి కోసం దేశవాళీ ఉసిరికాయలని యూజ్ చేస్తున్నాను. ఉసిరికాయలు మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజ్ ఉండేలా చూసుకోండి. ఉసిరికాయల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 7 to 10 minutes పాటు అన్నిటిని దోరగా వేయించుకున్నాక ఒక బౌల్లో పక్కకి తీసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 5-6 ఎల్లిగడ్డలు, నిమ్మకాయ, 5 నుంచి 6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి, 50 గ్రాముల ఆవపొడి, 50 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, పోపుకి సరిపడా జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ముందుగా మనం ఉసిరికాయలను వేయించుకున్న అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 7-8 ఎల్లిపాయలు ఒక 2 minutes పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాసేపటి వరకు ఈ బాండీని పక్కన పెట్టి నూనె చల్లారాక పోపులోకి కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవపొడి నేను ముందుగా చెప్పిన కొలతల ప్రకారం తీసుకొని అన్ని కలిసేలా చక్కగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన నూనెలో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా మంచిగా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. పోపు పూర్తిగా చల్లారాకే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేస్తే రంగు అనేది మారుతుంది కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. లాస్ట్ కి కచ్చా పచ్చగా దంచుకున్న 5 ఎల్లిగడ్డల ముద్దని 2 నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసి కలుపుకుంటే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. నిమ్మకాయ రసం మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఉసిరికాయలో ఒగరు ఉంటుంది కదా, ఈ నిమ్మకాయలోని పులుపు ఒగరుని బ్యాలెన్స్ చేస్తుంది. వెల్లుల్లి ముద్ద ఉసిరికాయలు పట్టేలా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 రోజుల పాటు ఈ ఉసిరికాయ పచ్చడిని ఊరనివ్వండి. 3 రోజుల తర్వాత ఉసిరికాయ పచ్చడి ఊరాక ఉప్పు సరిగ్గా ఉందా లేదో చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. వేడి అన్నంలో రోజుకు ఒక ముక్క ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. మీరు కూడా ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా, బాయ్.